మనం ఇప్పుడు గహడవాలా డైనాసిటీ చూసుకుంటే ఈ ప్రాంతం వచ్చి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ రీజియన్లో బెనారస్ అంటే ఇప్పుడు వారణాసి అంటున్నారు ఆ ప్రాంతం లో ఉందన్నమాట. ఈ రీజన్ ఎందుకంటే ఈ గుర్జర ప్రతిహార రాష్ట్రకూటాస్ వీళ్ళు ముగ్గురు కొట్టుకునే తర్వాత వాళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారనమాట. అంటే డిఫీట్ చేశారు, డిక్లైన్ చేశారు ఏదైనా అనుకోవచ్చు. అలా వీళ్ళు గహడవాలా డైనాసిటీ ఏంటంటే వాళ్ళ యొక్క వాళ్ళ డైనాసిటీ ఎవరిని చేసుకుంటున్నారంటే చంద్రవంశం నుంచి అనుకుంటున్నారనమాట. అందుకే వీళ్ళ పేర్లన్నీ చంద్రతో స్టార్ట్ అవుతాయి. గహడవాలా డైనాసిటీ అంటే చంద్రతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా వీళ్ళ డిసెన్స్ అనేది లోనర్ యాయాతి అనే కింగ్ని ట్రేస్ చేసుకుంటారనమాట. వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటే కనుక వీళ్ళు ఏంటంటే క్యాపిటల్స్ అనేది కన్నౌజ్, బెనారస్. ఫౌండర్ ఎవరు? చంద్రదేవ. ఇప్పుడు నువ్వు పేరు చూస్తే చంద్రదేవ, గోవిందచంద్ర, విజయచంద్ర, జయచంద్ర అంటే అన్నీ చంద్రతో స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇలా వంశం యొక్క చంద్రవంశం కాబట్టి చంద్రతో స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ గహడవాలా డైనాసిటీ అనేది ఈ యొక్క వీళ్ళు మెయిన్గా హిందూయిజంని ప్రమోట్ చేయడం, అట్లా హిందూ అంటే వైష్ణవిజం, శైవిజం దాని పద్ధతులు ఫాలో అవుతున్నారన్నమాట. వీళ్ళు టెంపుల్స్ అన్నీ కట్టడం అలాగా. వీళ్ళు ఏంటంటే అంతే పక్కన ఒక పక్కన ఏంటి ఈ టైపు గజనవి వాళ్ళు ఎక్స్పాన్షన్ని ఆపుకుంటూ దాంతో అడ్డుకుంటూ అట్లా వస్తున్నారన్నమాట. చంద్రవంశం చంద్రదేవ అనమాట. ఇతను ఫౌండర్. ఇతను ఏంటి ప్రతిహారాస రాష్ట్రకూటాస్ని డిఫీట్ చేసి ఇతను ఎస్టాబ్లిష్ చేశాడు. గోవిందచంద్ర అనమాట. ఇతను గ్రాండ్ సన్ ఆఫ్ చంద్రదేవ అనమాట. సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ ద గజనవిద్ని సక్సెస్ఫుల్గా డిఫీట్ చేయగలిగాడు. కానీ ప్యాటర్నైజ్ బోత్ హిందూస్ అండ్ హిందూయిజంని బుద్ధిజంని రెండు ప్యాటర్నైజ్ చేశాడు అనమాట. తర్వాత విజయచంద్ర, విజయపాల, మల్లదేవ ఈ ఉన్నాయి. ఇతను ఏంటి ఢిల్లీని కోల్పోయాడు అనమాట. ఎందుకంటే తోమరాస్ అనేవాళ్ళు చౌహాన్స్కి తో పాటు కలిపి ఈ యొక్క గహడవాలాని ఆపగలిగారు అనమాట. జయచంద్ర ఇతను ఏంటి డిఫీటెడ్ బై లక్ష్మణ్ సేన బెంగాల్ అనమాట. ఇతను లక్ష్మణ్ సేన బెంగాల్లో డిఫీట్ చేయగలిగారు. అలాగే లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ చందావార్ గజనవి వచ్చి మొహమ్మద్ గోరీతో ఇతను చందావార్ అనే బ్యాటిల్ లాస్ట్ అయిపోయాడు అనమాట. జయచంద్ర ఇదనమాట. ఇతని తర్వాత ఏంటి ఈ గహడవాలా డైనాసిటీ అక్కడ నుంచి పారిపోయి మార్వాడ్ డిజర్ట్ సైడ్ వెళ్ళి అక్కడ రాథోర్ అనే క్లాన్ని ఫౌండ్ చేశారని మనం అనుకుంటున్నాను అనమాట. మార్వార్ అనేది జోధ్పూర్ దగ్గర. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మన ఈ యొక్క గహడవాలా చూసుకుంటే కనుక ఇంకో గహడవాలా అనేది ఇది ప్రాంతం, ఈ కన్నౌజ్ ప్రాంతం అనమాట. కాశీ ఇదంతా ఉన్నాయి కదా. మనకు ఇంకో సెకండ్ తెలియాల్సింది ఏంటంటే చందావార్ మ్యాప్ అనమాట. చందావార్ మ్యాప్ చూసుకుంటే కనుక ఇదనమాట. ఈ చందావార్ అనమాట. గుజరాత్, ప్రతిహారాసు, బెనారస్, కన్నౌజ్ ఇదనమాట. ఇది చండేలా, ఇది గహడవాలాస్ అనమాట. కన్నౌజ్ ఎక్కడ ఉంది చూడు. ఇది ఇటేపు వాడి తర్వాత గజనీ తర్వాత గురిద్ ఎంపైర్. ఇదిగో ఇటు నుంచి వస్తున్నారు. వాళ్ళు గురిద్ ఎంపైర్లోనే గోరీ అనమాట. గోరీ చందావార్ దగ్గర డిఫీట్ చేశారు. ఆ చందావార్ అనే ప్లేస్ ఎక్కడుంది? అట్లా చందావార్ అనమాట. ఆ ప్లేస్ మీకు చెప్పాలంటే ఎక్కడంటే ఇక్కడ చూద్దాం. బ్యాటిల్ ఆఫ్ చందావార్ బిట్వీన్ గోరీ అండ్ జయచంద్ అనమాట. ద పివోటల్ బ్యాటిల్ టుక్ ప్లేస్ నియర్ చందావార్ ఐడెంటిఫైడ్ మోడర్న్ ఏరియా ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్ అనమాట. అంటే ఫిరోజాబాద్ అనమాట. ఫిరోజాబాద్ అంటే ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ అని చెప్తున్నాను అనమాట. ఫిరోజాబాద్
ఇక్కడ ఒక సెంట్రల్ ఈ కరెక్ట్గా మధుర దగ్గరలో అలీగర్ మధుర బరేలి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అనమాట. అది ఒకసారి నీకు ఒక క్లారిటీగా చెప్పాలంటే వీళ్ళు గుర్జరా ప్రతిహార ఎండ్ అయిపోయే టైంకి వచ్చారు. అంతేకాకుండా వీళ్ళేంటి వీళ్ళు చంద్రవంశాన్ని ఫాలో అవుతారు. అందుకే వీళ్ళ ట్రేస్ యాయాతి కింగ్ని అనుసరిస్తారు. కాబట్టి వీళ్ళ పేర్లన్నీ చంద్రతో స్టార్ట్ అవుతాయి. చంద్రదేవ, గోవింద చంద్ర, జయచంద్ర అని స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా వీళ్ళ పేర్లు చంద్రదేవ, గోవింద చంద్ర, విజయ్ చంద్ర, జయచంద్ర అనమాట. వీళ్ళు ఒక 11th century 12th century ఆ మధ్యలో ఉన్నారనమాట. అంతేకాకుండా ఇతను ఒక సైడు గజనవిత్తో, ఇంకో సైడ్ గౌరీతో ఇద్దరితో తలపడ్డారు. గోవింద్ చంద్ర ఏంటి డిఫీట్ చేయగలిగాడు. గోవింద్ చంద్ర గ్రాండ్ సన్ ఆఫ్ చంద్రదేవ అనమాట. అప్పుడు చంద్రదేవ గోవింద్ చంద్ర అనమాట. ఇతను గోవింద్ చంద్ర ఏంటి గజనవిత్స్ని డిఫీట్ చేయగలిగాడు. ఇతను ఏంటి ప్యాటర్నైజ్ బోత్ హిందూయిజం అండ్ బుద్ధిజం అనమాట. హిందూయిజం బుద్ధిజం రెండు ప్యాటర్నైజ్ చేశాడు. తర్వాత వచ్చేవాడు విజయ్ చంద్ర అనేవాడు ఢిల్లీని లాస్ట్ అయిపోయాడు. ఎందుకంటే ఈ తోమరాస్ అనేవాళ్ళు ఇతనితో కలిసిపోయి వీళ్ళెవరు చౌహాన్స్ ఆఫ్ అజ్మీర్ అనమాట. వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు అయిపోయిందనమాట. ఎవరితో అనేది నీకు తెలియాలి. ఎవరితో? చౌహాన్స్ రాజ్పుట్స్తో కలిసి ఇదనమాట. అంతేకాకుండా జయచంద్ర అనమాట డిఫీటెడ్ లక్ష్మణ్ సేన ఆఫ్ బెంగాల్ అనమాట. లక్ష్మణ్ సేన ఆఫ్ బెంగాల్ డిఫీటెడ్ బై అతని చేతిలో ఓడిపోయాడు అనమాట. ఇతను అంతా ఓడిపోవడమే, జయచంద్ర అంతా ఓడిపోవడమే అనమాట. ఒకటి పక్కన గౌరీతో ఓడిపోయాడు, ఇంకో పక్కన లక్ష్మణ్ సేనతో ఓడిపోయాడు. గోరి చేతిలో చచ్చిపోయాడు అనమాట. తర్వాత అంతా కన్నౌజ్ అనేది పడిపోయింది అనమాట. అండ్ ఈ తర్వాత రైజ్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ అనేది స్టార్ట్ అయింది అండర్ కుతుబుద్దౌలా ఐబక్. ఈ తర్వాత మామూలుగా వీళ్ళ క్యాపిటల్ ఏంటి? కన్నౌజ్. వీళ్ళ రిలీజన్ ఏంటి? హిందూయిజం. మిలిటరీ స్ట్రాంగ్ ఆర్మీ పెద్దగానే ఉంది, బట్ వీకెండ్ దీనివల్ల ఈ టర్కిక్ ఇన్వేషన్స్ వల్ల వీక్ అయిపోయింది. టెంపుల్ ప్యాటర్నేజ్ ఏంటి? మినీ టెంపుల్స్, ధర్మశాల సేల్ కట్టారు. ల్యాండ్ గ్రాంట్స్ అనమాట ఇలా కూడా ఇచ్చారంట. అలా జరిగింది. జయచంద్ర ఫేస్డ్ మహమ్మద్ గోరీ. బాగా ఇతను జయచంద్ర వల్ల పడిపోయింది. అంతేకాకుండా ఇతను ముందోడు కూడా గోవింద్ చంద్ర అనేవాడు కొంచెం ఇతను మెయింటైన్ స్ట్రాంగ్ ఆర్మీ అండ్ డిఫెండ్ అగెన్స్ట్ ముస్లిమ్స్. ఇతను ఆపగలిగాడు మెయిన్. వీళ్ళు చంద్రదేవ్ మొదటోళ్ళే మెయిన్గా ఆపగలిగారు అనమాట.